హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీపై అయితే ఓ క్రేజీ న్యూస్ అయితే ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే వరుసగా 2 హిట్ల తర్వాత ఈ చిత్రం వస్తుండటంతో అందరిలో ఆసక్తిగా నెలకొంది. నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసినటువంటి సినిమా ఈ చిత్రం ఇప్పటికే 1100 కోట్ల కలెక్షన్లతో దాటేసింది. ఇంకా జోరు కనబరుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ప్రభాస్ రాజసాబ్ సినిమాని అయితే చేస్తున్నారు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీని అయితే చేయనున్నారు. ఆ మూవీ డీటెయిల్స్ తెలుసుకోకపోతే మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. మోస్ట్ వైలెంటెడ్ మూవీ యానిమల్తో సందీప్ రెడ్డి వంగ గతేడాది బ్లాక్ బస్టర్ అయితే కొట్టారు. తీవ్రమైన విమర్శలు వచ్చినా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే అయ్యింది. ప్రభాస్తో సందీప్ చేయబోయే సినిమా ఉంటుందా అనేటువంటి ఆసక్తి అందరిలో విపరీతంగా ఉంది. అయితే ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ప్రభాస్ గారు నటిస్తున్నారని సందీప్ రెడ్డి ఈటీవీలో చెప్పారు. అయితే స్పిరిట్ చిత్రం గురించి ఓ క్రేజీ రూమర్ అయితే బయటకు వచ్చింది. అదేంటంటే సందీప్ రెడ్డి వంగ తన హీరోలను అంతకు మించి అలానే చూపిస్తుంటారట. స్పిరిట్ మూవీలో ఇప్పటివరకు చూడని ప్రభాస్ని అయితే చూపించబోతున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ను ఇంకే రేంజ్లో ప్రజెంట్ చేశాడనేటువంటి ఆసక్తి అందరిలో ఉంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ని అయితే చేస్తున్నారనే రూమర్ అయితే తాజాగా బయటకైతే వచ్చింది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ కోసం ఆయన 2 పాత్రలు అయితే రాశారట. ప్రభాస్ చేయనున్న ఓ క్యారెక్టర్ నెగిటివ్గా ఉండబోతుందని తెలుస్తుంది. మరో పాత్ర పాజిటివ్గా ఉండబోతుందని సమాచారం అయితే ఉంది. అయితే సందీప్ రెడ్డి ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ను ఈ రెండిట్లో ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్లో ప్రభాస్ 2వ పాత్ర రివీల్ అవుతుందని తెలుస్తుంది. అయితే సినిమా మొత్తానికి ఈ సీక్వెన్స్ను మెయిన్ హైలైట్గా నిలిచేలా డిజైన్ చేస్తున్నారట సందీప్ రెడ్డి. అయితే ఇందులో ఎంతవరకు నిజంతో కానీ తెలియదు, కానీ ప్రభాస్ డ్యూయల్ రోల్ అనేటువంటి న్యూస్ మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే అసలు సందీప్ సినిమాలో ఒక్క హీరోని తట్టుకోవడమే కష్టం అంటే అందులో డ్యూయల్ రోల్ పైగా నెగిటివ్ పాజిటివ్ అనేవి అంటున్నారు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర స్పిరిట్ను తట్టుకోవడం కష్టమే అని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది డిసెంబర్లో స్పిరిట్ షూటింగ్ అయితే మొదలవుతుందని గతంలో సందీప్ రెడ్డి అయితే హింట్ ఇచ్చారు. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ పనులు అయితే తుది దిశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం రాజసాబ్ సినిమా అయితే చేస్తున్నాడు. ఆ తర్వాత సాలార్ 2, కల్కి 2, రాఘవపూడి ప్రాజెక్టులు లైన్లో అయితే ఉన్నాయి. కాబట్టి స్పిరిట్ మరింత వెనక్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తుంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందట అనేటువంటి విషయాలు తెలియాల్సి ఉంది. అయితే సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం అయితే స్పిరిట్ స్క్రిప్ట్లో చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు సినిమాను 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నామని, ప్రజెంట్ స్క్రిప్ట్ రెడీ పనిలో ఉన్నానని చెప్పాడు సందీప్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరొక మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.